నా పేరు బి సేనయ్య. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ? ఖచ్చితంగా ఆయన చేసిన పనులు మేలు. ఆరోగ్యశ్రీకి అయితే పిల్లకాయలకు ఫీజు అయితేమి, అమ్మ ఒడి అయితేమి, ఆటో వాళ్ళకి మాకు ఆటో ఉంది, ఆటో డబ్బులు అయితేమి, పింఛన్ అయితే పడుతుంది, ఆటోకి పడుతుంది. ఆయన ఖచ్చితంగా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం. అంటే ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు ఎన్న మంది కలిసి వచ్చినా అన్ని ఉట్టి వేస్తే ఎందుకన్నా వాళ్ళు కలిసి రావటం, ఎన్ని పని పొత్తులు పెట్టుకొని కలిసి రావటం ఒక మందిగా ఎన్ని పొత్తులు ఇవన్నీ కావాలని చేసుకోవటం. కానీ అక్కడ వచ్చేదిలా చేసేదిలా. వచ్చేది జగన్మోహన్ రెడ్డి పంపర్ మెజార్టీ. మార్పు కోరట్లేదు. మార్పు ఎక్కడా లేదు. నాకైతే నేను తిరుగుతా ఉన్నాను ఆటోలో, నాకు జనం ఎక్కుతా ఉంటారు. నాకైతే ఎక్కడ మార్పు అనిపించలా. ఎవరో 190 నిమిషాలు ఎవరో ఒక్కరు మాట అంటారు, ఏదో అది పెరిగింది, ఇది పెరిగింది, నూనె పెరిగింది అని. ఆ 100 మాటలు కెట్టిన వాళ్ళు అంటారు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? మాకు ఎమ్మెల్యే సార్ యాదల ప్రభాకర్ రెడ్డి. మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు? సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారమ్మా? అధికారం వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా? మంచి అంటే ఆయన చెప్పినటువంటి మాకు ఇచ్చినాడు, మాకు అందే కూడా. ఏమందినాయి మీకు? అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, పొదుపు వాళ్ళకి చేయూత వచ్చింది, డ్వాక్రా వాళ్ళకి చెప్పిన కాడికి వచ్చాయి. పిల్లలకి అమ్మ ఒడి. అభివృద్ధి జరుగుతుందంటారా జగన్ ప్రభుత్వంలో? అభివృద్ధి అంటే ఈ మధ్య సిటీల వరకు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగా ఉన్నాయి, అవి పట్టించుకోకుండా వీటి మీదే ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్ ముందు వేసుకుంటా వస్తున్నారు, అది ఒక్కటే కొంచెం వెనకబడ్డారు. ఈసారి మార్పు కోరుకుంటారా, ఇదే ప్రభుత్వం రావాలనుకుంటారా? మార్పు అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వస్తేనే ఇప్పుడు జరిగేటవన్నీ జరుగుతాయని చెప్పి ఒక ఆలోచన. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? మా ఆదాల ప్రభాకర్ రెడ్డి రావాలనుకుంటున్నాం. మరి సీఎం? సీఎం జగన్ గారు వస్తేనే కదా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచారంటే సీఎం జగన్ గెలుస్తారు. చెప్పు. నమస్తే, మీ పేరు? గోపాల్ రెడ్డి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి రావాలా, వైఎస్ఆర్ పార్టీ రావాలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు లేదంటే అన్ని పథకాలు పిల్లకాయలకి, పేద పిల్లకాయలు ఇంగ్లీష్ మీడియం ఇంకూరు, ఆయన కొడుకులు చదువుకోవాలి, ఇంకూరు చదువుకోకూడదా? ఇంగ్లీష్ మీడియం ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు? అన్ని పథకాలు రైతులకి 1.5 లక్షలు రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు. నాకు 20,000 పాలా, నాకు 3 ఎకరాల మాగానే ఉంది, చేశాడు 20,000 పాలా. జగన్మోహన్ రెడ్డి 13,500 అకౌంట్ లో పడిపోతుంది. అమ్మఒడి వస్తుంది, పింఛన్ వస్తుంది, ఇంకేం కావాలి అంతకన్నా మాకు? వాళ్ళు కంపెనీలు రావట్లా, రాజధాని కావాలి అనుకుంటున్నారు. రాజధాని కావాలంటున్నారు వాళ్ళు. ఎవరు? టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయి ఆయన కట్టాడు రాజధాని. ఆడికి కూడా పోయి అమరావతి కూడా పోయి చూసి వచ్చాం. ఆడు గుంటలు, అన్ని గుంటలు ఆడొకటి కట్టాడు. ఇంకేం కట్టాడు? ఇంకేం కట్టాడా? మేము పోయినాం, చూసాం. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం? ఇదే ప్రభుత్వం కావాలనే కోరుకుంటున్నాం. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి. మరి సీఎం? జగన్మోహన్ రెడ్డి. Please subscribe .news.